వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం మొత్తం కూడా జరిగింది. మరి రిపోర్ట్స్ బయటకు వచ్చాయా? ఒకవేళ రిపోర్ట్స్ వస్తే బయటికి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? అలాగే ప్రస్తుతం ప్రవీణ్ గారి యొక్క బాడీని కూడా హైదరాబాద్ తరలిస్తున్నారు. సో ఇక్కడ ఒక చర్చ్ దగ్గర అందరూ చూసేటట్టుగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటున్నారు. మరి ఈ యాక్సిడెంట్, ఇతని మరణం వెనకాల చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకరు చంపేశారంటున్నారు, పోస్టులు పెట్టడం వల్ల హతమార్చారంటున్నారు. చాలా అనేక అనుమానాలు ఉన్నాయి. చాలా మంది పాస్టర్లు ఆయన మృతదేహం వద్ద ఆ, అంటే ఎక్కడైతే ఆయన మృతదేహం ఏ హాస్పిటల్ అయితే ఉందో అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేయడం అంతా కూడా మనం చూస్తున్నాం. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం ఆ, హనీ జాన్సన్ గారు లైన్ లో ఉన్నారు, జూమ్ లో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జాన్సన్ గారు నమస్తే. సో పోస్ట్ మార్టం నమస్తే. అయ్యింది. మరి పోలీసులతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? పాస్టర్స్ అందరూ కూడా సో ఎలాంటి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది? పోలీసులతో అందరు పోలీసులతో మేము మాట్లాడడం జరిగింది. పోలీసు యంత్రాంగంతో మాట్లాడడం, పోలీసు పెద్దలతో మాట్లాడడం జరిగిందండి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడి నుంచి మేము రిటర్న్ అవుతున్నాం. హైదరాబాద్ కి మృతదేహాన్ని తరలించారు. రేపటి దినాన్న రేపు బరియల్ జరుగుతుంది. అయితే 3 రోజుల్లో రిపోర్ట్ ఇస్తామని చెప్పారు. 3 మరి రోజుల అవునండి 3 డేస్ అని చెప్పారు. ప్రస్తుతానికి 3 డేస్ అని చెప్పారు వాళ్ళు. మరి అక్కడ అందరూ కూడా వేల సంఖ్యలో క్రైస్తవ సమాజం అంతా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ పోలీసు వారు లాఠీచార్జ్ చేయడం కూడా జరిగింది. నిజాలు తేల్చాలని చెప్తున్నప్పుడు మరి పోలీసు యంత్రాంగం కూడా కొంతవరకు బాగానే స్పందించారు. చివరికి వచ్చినప్పటికీ మరి లాఠీచార్జ్ కూడా చేశారు. అందరిని చెదరగొట్టే పరిస్థితి ఉన్నప్పుడు ఆ మృతదేహం ఎలా అసలు ఇది మర్డర్ గా జరిగిందా లేదంటే యాక్సిడెంట్ గా జరిగిందని ఇంకా పూర్తి వివరాలు అయితే ఏమి ఇవ్వలేదండి. ప్రస్తుతానికి మాకైతే మాత్రం ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఇది ఆ ఇది ఒక యాక్సిడెంటల్ డెత్ గా అయితే లేదండి. ఖచ్చితంగా ఇదైతే మాత్రం ఇది సస్పెక్టెడ్ గా ఉంది. ఖచ్చితంగా అయితే మేము అనుమానిస్తూ ఉన్నాం. స్పాట్ చూసామండి. స్పాట్ దగ్గర నుంచే ఇందాక మీరు నాకు ఫోన్ చేసినప్పుడు స్పాట్ దగ్గరే ఉన్నాము. స్పాట్ నుంచి ఇప్పుడు వస్తున్నామండి, బయలుదేరాము. మరి 2 రోజుల నుంచి స్పాట్ దగ్గర చాలా మంది వచ్చారు, చూస్తూ వెళ్ళారు. అక్కడ ఆ స్పాట్ మీరు కూడా ఒకవేళ చూసుంటేనండి అసలు అక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం కూడా ఉండదు. అలాంటి పరిస్థితి ఉంది. చాలా చిన్న లోతులో పడిపోయి బండి తన మీద పడిందని యాక్సిడెంట్ జరిగిందని ఇలా రకరకాలు మరి ఈ యొక్క మాటలు వినిపిస్తున్నాయి తప్ప పూర్తి వివరాలు అయితే ఆయన ముఖం పైన గాయాలు తప్ప ఆయన ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవని కూడా చెప్తున్నారు. నిజమేనా? ఒంటి మీద అయితే పూర్తిగా గాయాలు లేవండి. నాలుక నా ముఖం మీద అయితే పూర్తిగా అయితే ముఖం పగిలిపోయిన పరిస్థితి, నాలుక చితికిపోయిన పరిస్థితి, యొక్క పక్కన ఏవైతే ఈ యొక్క చెంపల దగ్గర ఇవి చితికిపోయిన పరిస్థితి, ఈ యొక్క ఫోర్ హెడ్ దగ్గర బలమైన గాయం తగిలింది. ఇలా చూసుకుంటే అసలు అది కాలు మరకలు కూడా, కాలు మచ్చ అండి, ఒక బూట్ మచ్చని తన గుండెల మీద ఉన్నట్టుగా కూడా మేము గమనించడం జరిగింది. అక్కడ పరిసర ప్రాంతాలు చూస్తే నిన్నటి వరకు పెద్ద కర్రలు ఉండేవండి, 2 కర్రలు, లావుటి కర్రలు, వాటి మీద చెక్కలు ఉన్నాయి. ఆ చెక్కలకి కూడా చెప్తున్నారు. చెక్కలు అంటే కొంచెం చిన్నవి, అది చెక్కలు కూడా కాదండి, చాలా కొంచెం బలంగా లావుగా ఉండే కొంచెం బలంగా సార్ ఒక్కసారి నా రిక్వెస్ట్, మీ వెహికల్ కదులుతుంది, ఒకసారి ఆపితే బాగుంటుంది. తప్పకుండా సార్. ఓకే, క్యారియన్ అండి, ఆపాం, పక్కకి ఆపాం, క్యారియన్. రైట్. సో అంటే అవన్నీ కూడా కలెక్ట్ చేసుకున్నారా పోలీసులు? మరి సార్ చేసుకోలేదు, మేమే చూపించాం పాస్టర్స్ అందరూ అక్కడికి వెళ్ళి, దాని తర్వాత తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు. అవునండి, మేమే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు పోలీసు వారు ఏం చెప్తున్నారంటే ఇది ఇలా జరిగింది, యాక్సిడెంట్ గానే జరిగింది, ఎలా వచ్చారు అలాగైంది, ఇది యాక్సిడెంటే అని ఎవరు వెళ్ళినా అదే చెప్తున్నారు. అక్కడ ఒక పోలీస్ వ్యాన్ పెట్టడం జరిగింది. ఎవరికి వెళ్ళినా అక్కడ ఉన్న పోలీసులు అదే మాటను వివరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు పోస్ట్ మార్టం జరిగినప్పుడు అందరూ కూడా అన్యాయాలు ఏదో మరి బయటికి రావాలి, నిజాలు ఏటో తేలాలి, న్యాయం మాకు జరగాలి, అన్యాయం జరగకూడదని మరి క్రైస్తవ ప్రపంచం గలమెత్తి 2 తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడ తండోపు తండాలుగా చేరుకున్నారు. మరి అందరూ కూడా అడిగినప్పుడు పోలీసు వారు వారు నిజంగా బాధ అనిపించింది. లాఠీ చార్జ్ కూడా చేసి అందరిని చెదరగొట్టి మరి హైవేలో చాలా శరవేగంగా యొక్క భౌతిక కాయాన్ని మమ్మల్ని చూడనివ్వకుండా, దగ్గరికి ఎవరు వెళ్ళనివ్వకుండా, అసలు ర్యాలీగా మేము తీసుకొని వెళ్ళాలనుకున్నాం. దాన్ని కూడా మరి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ లాఠీ చార్జ్ చేసి మేము చివరిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నుంచి మరి తెలంగాణ వెళ్ళిపోద్ది కాబట్టి అందరూ ఇక్కడ ఉన్న పాస్టర్స్, విశ్వాసులు
పెద్ద ఎత్తున భారీ ఎత్తున అక్కడికి చేరుకొని ఆయన యొక్క ఫ్యాన్స్ ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రేమించేవారు. అవును. చాలా పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో మరి ఈ సార్ యొక్క సార్ సార్ ఆంధ్రప్రదేశ్. సార్ చెప్పండి మాట్లాడుతాం చెప్పండి మాట్లాడతాం ఒక్క విషయం చెప్పండి. అంటే చెప్పండి సార్. ప్రతి సీన్ టు సీన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తే ఆ, కొంచెం అంటే క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి. ఆయన యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు ఆ హెల్మెట్ కి అసలు ఎటువంటి చిన్న డ్యామేజ్ కూడా లేదని చెప్తున్నారు. ఎందుకంటే హెల్మెట్ అనేది ఒక ప్రొటెక్షన్, మన తలకి ఏం కాకుండా పెట్టుకుంటాం. సో కానీ అతని ముఖం మీద గాయాలు ఉన్నాయి కానీ అతని హెల్మెట్ కి చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదని చెప్తున్నారు. ఇది నిజమేనా? ఎస్ అండి, నేను అక్కడికి వెళ్ళాను కదా, స్పాట్ గమనించాను. ఆ హెల్మెట్ కి ఏ డ్యామేజ్ జరగలేదు. అదంతా మీరు ఒకవేళ మీరు వచ్చుంటే బాగుంది సార్. మీరు వచ్చుంటే స్పాట్ కి నిజంగా మీకు ఇంకా మంచి న్యూస్ మీకు దొరుకును. స్పాట్ కి మీరు వచ్చుంటుంటే చక్కగా నిన్న జరిగిన సందర్భాలు, ఈరోజు జరిగిన సందర్భాలు, తండోపు తండాలుగా అక్కడికి జరిగిన స్పాట్ లో యాక్సిడెంట్ జరిగిన ఆ స్పాట్ కి చాలా మంది అక్కడ తండోపు తండాలుగా క్రైస్తవులు చేరుకుంటూనే ఉన్నారు. మరి అందరూ కూడా వారి పరిధిలో సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా చూసారా మీరు? టీవీ ఫుటేజ్ ఇంకా పూర్తిగా ఏం చెప్పలేదండి. రెండు రెండు బయట స్క్రోల్ CCTV అవుతున్నాయి ఫుటేజ్. కదా సీసీటీవీ ఫుటేజ్, ఆ హెడ్ లైట్ సార్, వెలగట్టు కూడా చెప్తున్నారు. ఒక విషయాన్ని మీతో నేను పంచుకోవాలి. సీసీ ఫుటేజ్ వివరాలు పూర్తిగా ఏమీ బయటికి ఇవ్వలేదండి. అక్కడెక్కడో వచ్చారు, ఒక చిన్న చిన్న ముక్కలు చూపిస్తూ అక్కడ వచ్చారు, ఇలా జరిగింది అంటున్నారు కానీ పూర్తి సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ బయటికి రాలేదు. హ్మ్. ఇప్పుడు మనం చూస్తున్న అదంతా కూడా ఈ సంఘటన జరుగుతున్నప్పుడు అయితే కాదు. కాదు, సంఘటన జరిగినప్పుడు ఎక్కడ పూర్తిగా రికార్డు కాలేదు అని చెప్తున్నారు. హ్మ్. ఆ రికార్డులన్నీ ఎక్కడున్నాయి? పోనీ ఆ సంఘటన జరిగినప్పుడు ఎదురుగానే పెట్రోల్ బంక్ ఉంటది, ఒకటి జరిగినప్పుడే అంటున్నారు. మరి పూర్తిగా మీరు అన్నట్టుగా పూర్తిగా ఎక్కడ బయట పెట్టలేదు. పూర్తిగా ఇక్కడ సంఘటన జరిగింది, ఇలా పడిపోయారు అన్న సీసీ ఫుటేజ్ అయితే ఎక్కడ లేదండి. హ్మ్. ఎక్కడ ఇలా యాక్సిడెంట్లుగా లోన ఆ యొక్క చిన్న గొయ్యి ఉంటదంట, గోతులో పడిపోయారని కానీ, అక్కడి నుంచి బండి స్కిడ్ అయిందని కానీ, లేకపోతే వెళ్ళి దొరికిపోయారని కానీ ఎక్కడ సీసీ ఫుటేజ్ ఇప్పటి వరకు బయటికి రాలేదు, కనపడలేదండి. రైట్. అంటే ఆ బండి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో, ఐ మీన్ ఆ టోల్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ ఎక్కడి వరకైతే సీసీటీవీ ఫుటేజ్ లో ఆగుతుందో ఆగాడో అక్కడ వరకే చూపిస్తుంది కానీ ఆ బండి దొర్లుకుంటూ లేకపోతే ఒక ప్రమాదవశాత్తు అతను పడిపోయినట్లు మాత్రం సీసీటీవీ ఫుటేజ్ మాత్రం చూపించట్లేదు. ఇదేనా మీరు ఎక్కడుందండి చెప్పదలుచుకుంది? అంతే కదండి. ఫుటేజ్ ఎక్కడుంది చెప్పండి. పోనీ మీ వరకు వచ్చిందా? న్యూస్ ఛానల్ చూపించాయా? పోనీ పోలీసు వారు ఏమైనా బయట పెట్టారా? లేదు లేదు. ఎవరైనా చెప్పారా? హ్మ్. కొంతమంది వచ్చి ఏమంటారంటే ఇది యాక్సిడెంట్ అయిపోయింది, ఇది యాక్సిడెంట్ గానే అంటున్నారు, ఇదిగో సీసీ ఫుటేజ్ ఇలా ఉందని. మరి వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. నిజంగా అయితే పూర్తి ఆయనకి యాక్సిడెంట్ జరిగి దొండిపోయినట్టు గాని, పడిపోయినట్టు గాని, బండితో స్కిడ్ అయినట్టు గాని ఎక్కడ కూడా ఒక్క సీసీ ఫుటేజ్ బయటికి రాలేదు, ఎవరు తీసుకొని రాలేదు. అయితే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు నిజాలు ఏంటనేది బయటకు వస్తుంది, అంతేనా? మీరు అనుకుంటున్నది అంతేనా? తప్పకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలి. పూర్తి నిజాలు ఏటో మరి మన సమాజానికి చెప్పాలి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆయన డెత్ మిస్టరీ ఏటో పోలీసు వారు ఛేదించాలి, అధికారులు సహకరించాలి, అక్కడ ఉన్న నాయకులు కూడా దీనికి స్పందించాలని మేము అక్కడ డిమాండ్ చేస్తూ అడిగాము. మేము మా యొక్క విన్నపాన్ని, విజ్ఞప్తిని వారికి తెలియజేశాము. ఖచ్చితంగా దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి. సరే, ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ముఖ్యంగా అతని భార్య కానీ అతని పిల్లలు కానీ ఈ హాస్పిటల్ దగ్గర రావడానికి కూడా చాలా భయపడ్డారు అనేది ఒక సర్క్యులేట్ అయిన న్యూస్. అది ఏంటది అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు అంటే భయపడ్డారంటే తప్పకుండా మరి ఆయన నా స్థితిలో వారు చూడలేకపోయి ఉండొచ్చు, మరి చూడడానికి వారికి ఇబ్బంది కలిగి వేరే వాళ్ళు బెదిరించారు అనే ఒక విషయం కూడా బయటకు వచ్చింది. సార్ ఇది పూర్తిగా ఇది వదంతి మాత్రమే, అదేమి పూర్తిగా అది ఎవిడెన్సెస్ తో ఏమి అనలేదు. అది పొకారు కావచ్చు, ఎవరు అని ఉండొచ్చు, కానీ అది పర్ఫెక్ట్ గా ఎవరు రాలేదు. ఒకవేళ పర్ఫెక్ట్ గా అది వచ్చుంటే మా దగ్గరికి మేమే వారి మీద కేసు పెడదాం, లేకపోతే వారి గురించి బయట పెడదాం. కాబట్టి ఇవన్నీ వదంతులే, మాటల వరకే, కానీ అది పూర్తి వివరాలు ఏవి బయటకు రాలేదండి. గతంలో కూడా ఆయన అంటే ఒక ప్రేయర్కి సంబంధించిన దాంట్లో కూడా నా కూతురికి నాకు కూడా ప్రాణహాని ఉంది, నీ కూతురిని కూడా చంపేస్తామంటూ బెదిరించారు అని ఆయన చెప్పారు అంటూ కూడా ఒక క్లిప్ బయట ప్లే చేస్తున్నారు. అవునండి, అంటే వాళ్ళు చెప్పారంటే గతంలో ప్రవీణ్ గారికి యొక్క థ్రెటనింగ్ అనేది కొత్త ఏం కాదండి. ఆయన అపాలజెటిక్స్ చేశారు, అపాలజిస్ట్. ఆయన చక్కగా అన్ని గ్రంథాల మీద వివరణ ఇవ్వగలిగిన వ్యక్తి, ప్రతి దాంట్లో తప్పులు ఎత్తి చూపించగలిగిన వ్యక్తి. ప్రవీణ్ గారు ఏమి చిన్న
చితకా వ్యక్తి కాదండి. క్రైస్తవ్యానికి ఒక పిల్లర్ ఆయన. ఓకే. అలాంటి వ్యక్తికి థ్రెటనింగ్ కాల్స్ అనేవి, థ్రెటనింగ్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచో బెదిరిస్తూ ఉంటారు. హ్మ్. అవి మామూలు విషయాలండి. ఓకే. రైట్. సార్ మొత్తానికే అతని పార్థివ దేహాన్నయితే హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. చాలా మంది క్రైస్తవులు తరలివచ్చి అతన్ని చూడడానికి ప్రయత్నిస్తారంటూ కూడా చెప్తున్నారు. సొంత ఇంత ప్రవీణ్ అనే ఒక పాస్టర్‌కి చాలా మంది ఆ హాస్పిటల్ దగ్గరకొచ్చి ప్రేయర్ చేస్తున్నారు. అవునండి. అవును సార్. చాలా మంది వచ్చారండి. మరి ఈ యొక్క తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, మరి రాజమండ్రి, హ్మ్. విశాఖపట్నం నుంచి అక్కడ ఉన్నటువంటి విజయనగరం అండ్ శ్రీకాకుళం, విజయవాడ, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది తండోపతండాలుగా తరలి వచ్చారు. వేల సంఖ్యలో వచ్చారు. స్వచ్ఛందంగా వచ్చారు. ప్రార్థనలు నిర్వహించారు. ఇలా జరిగిందని మరి క్రైస్తవ ప్రపంచం దుఃఖ సంద్రంలో ఉంది. ఖచ్చితంగా నిజాలు తేలాలని ప్రతి క్రైస్తవుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఆయనను ప్రేమించే దేశ విదేశాల్లో ఉన్న క్రైస్తవులందరూ ఎదురు చూస్తున్నారండి. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారు. వారి కుటుంబం మరి శాంతి సమాధానం దేవుడు ఇవ్వాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరు ప్రార్థిస్తున్నారండి. సార్ ఫైనల్‌గా చెప్పండి మీ డిమాండ్స్ ఏంటి? మీ పాస్టర్స్ అందరూ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారు? సార్ మా డిమాండ్ ఏమీ లేదు. న్యాయం జరగాలి. మా పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ ఏంటో బయటకు పెట్టాలి. ఏం జరిగిందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మరి దీన్ని తెలియకపోతే ఈ రోజు ప్రవీణ్ గారు అయ్యారు. రేపు మరొకరు అవుతారు. ఇలాగే డెత్ మిస్టరీలుగా మిగిలిపోతుంటే చాలా మంది పాస్టర్ ప్రమాదం గంటికలు మరి ఈ యొక్క డెత్ ద్వారా తెలియజెప్పారు, ముగించారన్నది వాస్తవం. రేపు పొద్దున మరొకరు అవుతారు. మరొకరు పేర్లు చెప్తున్నారు. మరి ఆ తర్వాత ఒక హనీ జాన్సన్ అని, అజయ్ బాబు అని, వికేఆర్ అని రకరకాలు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో కూడా. మరి ఇలాంటి మాట్లాడడం వారి విజ్ఞతగా విడిచిపెడుతున్నాం. అంటే కమ్యూనియల్ వైలెన్స్ ఏవైతే చేయాలని అనుకుని ఈ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారైతే మాత్రం ఈ కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారని సంకేతాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారంటే అతను ఆ, తాగేసే పడిపోయాడనే రిపోర్ట్ త్వరలో వస్తుందంటూ కూడా చాలా మంది పోస్టులు పెడుతున్నారు. సార్ ఆ, దానిపైన మీ స్పందన ఏంటి? అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, తప్పకుండా చాలా మంది వ్యక్తులు పెడుతున్నారు. చాలా మందిలో ఒక వ్యక్తి కోసం నేను చెప్తాను, పేరు కూడా చెప్తాను. ఆయన పేరు అమారా ప్రసాద్ అండి. హ్మ్. ఆయన పెట్టిన పోస్ట్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఖచ్చితంగా ఏమని వస్తుందంటే గొద్ద పగల తాగి బండి కంట్రోల్ చేయలేకపోవడంతో చచ్చాడు అని వస్తుందని పెట్టాడండి. ఈయన నిజంగా మనిషి అయి ఉంటే మానవత్వంతో ఆలోచిస్తే ఒక వ్యక్తి చనిపోతే ఎంత సరదా పడుతున్నారంటే వీళ్ళు మతోన్మాదులు అనకపోతే ఏమనాలో చెప్పండి. ఇక్కడ క్రైస్తవుడా, హిందువా, ముస్లిమా, బౌద్ధిస్టా, జొరస్టీనా, జైనా అనేది కాదండి. హ్మ్. మానవత్వం కూడా లేకుండగా చనిపోయిన వారికి కనీసం సంఘీభావం తెలియకుండగా, కనీసం వారి కుటుంబానికి సానుభూతి తెలియకుండా ఇలాంటి పోస్టులు పెడుతున్నారంటే వీళ్ళు ఏమనాలో మీరే చెప్పండి. ఈ యొక్క మీడియా సాక్షిగా గొద్ద పగిలేలా తాగాడని పెట్టారంటే ఈయనకు ఒక వైన్ షాప్ ఉందండి. హ్మ్. వైన్ షాప్ అమ్ముతాడు. రోజు ఆయన చేసే పని ఒక పాస్టర్ గారికి ఆపాదించడం ఎంతవరకు సమంజసం అంటారు? రోజు తాగి పడుకునేది వాళ్ళు. ఒక నిజంగా కషాయాలు అంటారండి వీళ్ళని. చనిపోయిన వ్యక్తికి నిజం చెప్తున్నామండి. ఎవరైనా మనకు ఒకటే. ఇక్కడ మతానికి సంబంధించో మతం రంగు పులమాలు అన్నదో కాదు. ఎవరు చేశారు? మత విద్వేషంతో చేశారా? ఆయన మీద వ్యక్తిగత కక్షతో చేశారా? అవును. లేకపోతే ఇది ఏం జరిగింది అన్నది మాకు తెలియాలి. వ్యక్తిగత కక్షతో చేస్తే ఎవరు చేశారు? మత ఉన్మాదంతో చేస్తే ఎవరు చేశారు? మేము కోరేది అదే గాని ఏ మతాన్ని మేము బ్లేమ్ చేయట్లేదు. ఏ మతం మీద మేము నింద వేయట్లేదు. ఓకే. ఏ మతస్థుల్ని మేము దూషించట్లేదు. ఓకే. రైట్. సో, నిజంగా ఇటువంటి పోస్టులు చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆహ్, చనిపోయిన వ్యక్తుల మీద ఎటువంటి నిందలు వేయొద్దు. ఎందుకంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా మనం మౌనం పాటించాలి. రిపోర్ట్స్ ఖచ్చితంగా అందులో ఏమైతే ఉందో, అక్కడ ఏదైతే జరిగిందో అవే వస్తాయి. తారుమారు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు కాదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క సమక్షంలోనే జరిగిందంటూ కూడా చెప్తున్నారు. సార్ అవునా? వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే పోస్ట్‌మార్టం జరిగిందంటున్నారు. ఏంటి అందరి సమక్షంలో జరిగింది. కుటుంబ సభ్యులు ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, వీడియో రికార్డ్ చేస్తామని చెప్పారు. ఈ యొక్క మా క్రైస్తవ సమాజంలో పెద్దలు వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రముఖులు వచ్చారు. అందరి ఎదురుగా దాన్ని నిర్వహించడానికి వారు ఆ కార్యక్రమం నిర్వహించారు. పైగా దాన్ని వీడియో తీస్తానన్నారు, దాన్ని బయట పెడతారు, రిపోర్ట్స్ చెప్తారన్నారు. పోలీసు యంత్రాంగం మాకు సహకరించారు ఈ ఓకే. విషయంలో, కాదనట్లేదు. కానీ అందరూ ఆ రిపోర్ట్ ఏమని వస్తది, ఎలా వస్తది, మరి దాన్ని ఎదురు చూస్తున్నాం. ఏమైనా రిపోర్టులు తారుమారు చేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ నిజంగా ఆయన డెత్తే అయితే దాన్ని ఏమైనా తారుమారు చేయడానికి ఏమైనా వాని వెనకాల ఉన్న వాళ్ళు ఏమైనా పావులు కదుపుతారా? లేకపోతే దీన్ని మిస్టరీగానే ఉంచేస్తారా? క్రైస్తవ సమాజాన్ని లేకపోతే ఇలాగే మేము చంపేస్తామని
బెదిరించే వారికి మళ్ళా అవకాశం ఇచ్చేలాగా వీరు వెనకాల వెన్నుదన్నుగా ఉంటారా అన్నది మా అనుమానాలు. ఇకపోతే ఒక విషయం అండి, మిమ్మల్ని ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ సాక్షిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీడియా వారి సపోర్ట్ కూడా మాకు కావాలి. ఖచ్చితంగా మీడియా వారు కూడా మాకు సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా న్యాయం ఎటువైపు ఉంటే మేము ఖచ్చితంగా అటువైపే ఉంటాం సార్. సార్ డెత్ జరిగింది, క్రైస్తవ సమాజానికి అన్యాయం జరిగింది, పైగా ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి భయానక పోస్టులు పెడుతున్నారంటే ఇలాంటి వారి విషయం కూడా మీ మీడియా వారు మాకు సహకరించాలి. ఖచ్చితంగా ఇలాంటి వారిని ఒకవేళ కానీ ఇది మానవత్వం లేని చర్య అంటాం. ఇది మతానికి రంగు పులిమి, మానవత్వం కూడా లేకుండా మత ఉన్మాదంతో మత విద్వేషాలు రెచ్చగొట్టే పరిస్థితి అంటాం. మేమందరం కూడా సమన్వయం పాటించి ఇలాంటి పోస్టులు చూసి కూడా ఎందుకు కాముగా మేము ఉంటున్నాం అంటే చేతగాక కాదు, ఏమి చేయలేక కాదు, కేవలం అంటే కేవలం మరి మా దేశం మీద ఉన్న గౌరవంతోని, ఇతర మతాల మీద ఉన్నటువంటి గౌరవంతోని, అలాగే ఇప్పుడు జరిగినటువంటి పరిస్థితులు మరలా ఇంకెవరికి జరగకూడదు. మేము కమ్యూనల్ వైలెన్స్ చేయాలని మేము అనుకోవట్లేదండి. కమ్యూనల్ వైలెన్స్ మేము చేయాలనుకోవట్లేదు. వాళ్ళు ఎంత మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఎంతవరకు ఏమంటే ఒక చనిపోయిన వ్యక్తికి సానుభూతి తెలియపరచకపోగా తాగి చచ్చిపోయాడని, గొద్దమయ్య తాగాడని, ఇది ఎంత నీచమైన పోస్ట్ మీరు ఆలోచించాలి. రైట్. ఓకే హనీ జాన్సన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రైట్. సో గైస్ చూసారు కదా, మరి 3 రోజుల్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది బయటకి. సో అతనిది యాక్సిడెంటల్ గా చనిపోయాడా లేకపోతే హతమార్చి చంపేశారనే విషయం కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ 100% అయితే మనకి తెలుస్తాయి ఖచ్చితంగా. అలాగే ఈ వ్యక్తి, ఈ పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరున్నారో అతను చాలా మంచివారని చెప్తున్నారు. ఈ రోజు నాకు కూడా అర్థమైంది ఏంటంటే ఎక్కడైతే ఆ పోస్ట్ మార్టం జరుగుతుందో హాస్పిటల్ దగ్గర వేలాది మంది క్రైస్తవులు అక్కడికి వచ్చి అతని కోసం మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటే, ప్రేయర్ చేస్తుంటే నాకు అనిపించింది నిజంగా మంచి వ్యక్తి అని. సో చాలా మంది ఆడపిల్లలను కూడా ఆయన దత్తత తీసుకుని పెంచుతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆయన మరణించారు, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, ఆయనకి న్యాయం జరగాలని చెప్పేసి మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.